మీరు కూడా ఐఫోన్ 17 ప్రో యూస్ చేస్తున్నారా? కానీ మీ ఫోన్ లో ఉన్న హిడెన్ ఫీచర్స్ గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో కెమెరా నుండి బ్యాటరీ వరకు కొన్ని ఐఫోన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ని షేర్ చేస్తాను. ఇందులో కొన్ని iOS 26 ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఐఫోన్ 17 ప్రో లో ఇప్పుడు మీ ఫొటోస్ ని ఫుల్ 48 మెగాపిక్సెల్ లో క్యాప్చర్ చేయొచ్చు. అంటే మీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నార్మల్ గా అయితే బై డిఫాల్ట్ 24 మెగాపిక్సెల్ లో సెట్ చేసి ఉంటుంది. కానీ మీరు ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ ఫొటోస్ కెమెరాలో తీసినట్టు షార్ప్ గా ఉంటాయి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరా పైన ట్యాప్ చేసి ఫార్మాట్స్ లోకి వెళ్ళి ఈ ప్రోరా అండ్ రిజల్యూషన్ కంట్రోల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఈ టాప్ లో ఉన్న 24 MP మీద ట్యాప్ చేసి 48 మెగాపిక్సెల్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫోటో క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా సేమ్ టైమ్ లో రికార్డ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఈ వ్యూ అంతా. ఒకప్పుడు ఇదంతా మా తాతగా రాస్తా అనమాట. ఇప్పుడు ఉండదు కదా, మనకు తెలుసు కదా బేసిక్ గా తాతలన్నీ అమ్మేస్తారా మన ఆస్తి, మనకి ఏం ఉంచరు కదా. ఈ ఫీచర్ మెయిన్ గా వ్లాగర్స్ కి, ట్రావెలర్స్ కి, రియాక్షన్ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి కెమెరా ఓపెన్ చేసి వీడియో మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ టాప్ లో కనిపిస్తున్న ఈ డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సేమ్ టైమ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్రేమ్ లోకి సెకండ్ పర్సన్ వస్తే మన మొబైల్ ని ఫ్లిప్ చేయకుండానే ఆటోమేటిక్ గా వైడ్ ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి ఈ టాప్ లో ఉన్న పర్సన్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆటో జూమ్ అండ్ ఆటో రొటేట్ ఆప్షన్ ని ఆన్ చేయండి. ఈ ఫీచర్ సూపర్ కూల్ బికాస్ మీరు రెగ్యులర్ ఫోటోని 3D స్పెషల్ లుక్ లో కన్వర్ట్ చేయొచ్చు. దీనికోసం ఫోటోస్ యాప్ లోకి వెళ్ళి మన ఫేవరెట్ ఫోటోని సెలెక్ట్ చేసి రైట్ కార్నర్ లో కనిపిస్తున్న 3D స్పెషల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మన ఫోన్ ని స్లైడ్ గా టిల్ చేస్తే ఇక్కడ 3D డెప్త్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ చూస్తే మీ ఐఫోన్ లాక్ స్క్రీన్ లో కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆప్షన్ తో మీరు మీ ఫొటోస్ ని 3D డెప్త్ తో లాక్ స్క్రీన్ వాల్ పేపర్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ బాటమ్ లో ఉన్న ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ ఫేవరెట్ ఫోటో చూస్ చేసుకోండి. ఇప్పుడు రైట్ కార్నర్ లో స్పెషల్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక మీ వాల్ పేపర్ ఫోటో 3D డెప్త్ ఫీల్ ఇస్తుంది. ఈ ఫీచర్ ని ఐఫోన్ లో రీసెంట్ గా యాడ్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఫోన్ లో ఏదైనా స్క్రీన్ షాట్ తీసి దాని మీద సర్కిల్ చేస్తే ఐఫోన్ ఆటోమేటిక్ గా వెబ్ లో సెర్చ్ చేసి ఐటమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఫీచర్ బ్యాటరీ ఎక్కువసేపు రావాలనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అడాప్టివ్ పవర్ మోడ్ అంటే ఐఫోన్ మన యూసేజ్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసి బ్రైట్నెస్, రిఫ్రెష్ రేట్ అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. సో బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది అండ్ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ సెక్షన్ లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ పవర్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడున్న ఈ అడాప్టివ్ పవర్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. వన్స్ మీరు ఎనేబుల్ చేశాక ఐఫోన్ మీ యూసేజ్ ని అండర్స్టాండ్ చేసుకుని అది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ ఫీచర్ చాలా మందికి తెలీదు. మనం నార్మల్ గా ఫ్లాష్ బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా, కానీ సైడ్ వే స్వైప్ చేస్తే బ్రైట్నెస్ ఏ కాకుండా బీమ్ విడ్త్ ను కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఫోటోగ్రాఫర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐఫోన్ 17 ప్రో లో ఉన్న కెమెరా బటన్ ని కస్టమైజ్ చేసి మీ ఫేవరెట్ కంట్రోల్స్ లైక్ జూమ్, ఎక్స్పోజర్ ఆర్ ఫోకస్ కి డైరెక్ట్ గా షార్ట్ కట్ లాగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి కెమెరా సెక్షన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ టాప్ లో ఉన్న కెమెరా కంట్రోల్ ఆప్షన్ లోకి వెళ్ళి అక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్స్ అనే టాగుల్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కస్టమైజ్ లోకి వెళ్ళి మీ ఫేవరెట్ ఫంక్షన్ ని సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఈ బటన్ స్లైడ్ చేస్తే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ ఎస్పెషల్ గా అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వస్తే ఫస్ట్ గా ఐఫోన్ ఆ కాల్ ని ఆన్సర్ చేస్తుంది. లైక్ వాళ్ళు ఎందుకు కాల్ చేశారు, వాళ్ళ నేమ్ అండ్ డీటెయిల్స్ తో సహా రీజన్ తెలుసుకుంటుంది. సో ఈ కన్వర్సేషన్ అంతా మీరు లైవ్ లో స్క్రీన్ మీద చూడొచ్చు. సో దాన్ని బట్టి కాల్ లిఫ్ట్ చేయాలా లేదని డిసైడ్ అవ్వచ్చు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసి యాప్స్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫోన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రోల్ చేస్తే స్క్రీన్ అన్నోన్ కాలర్ సెక్షన్ కనిపిస్తుంది. అక్కడ ఆస్క్ రీజన్ ఫర్ కాలింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
ఈ ఫీచర్ మెయిన్ గా మీకు ఫేక్ కాల్స్, స్పామ్ కాల్స్ అండ్ అన్నెసెసరీ బ్యాంక్ కాల్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ సెక్యూరిటీ సైడ్ లో చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేయండి. వన్స్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాక మన ఫోన్ ఎవరైనా స్టోల్ చేసినా, యాపిల్ ఐడి చేంజ్ చేయాలని ట్రై చేసినా ఐఫోన్ 1 అవర్ డిలే చేస్తుంది. సో మీ ట్రస్టెడ్ లొకేషన్స్ లో కాకుండా వేరే ఏ లొకేషన్ లోని ఎవరు ఐడి చేంజ్ చేయలేరు. ఇది మీరు సింగిల్ హ్యాండ్ తో మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ అవసరం లేకుండానే జస్ట్ ఫింగర్ తో ట్యాప్ అండ్ హోల్డ్ చేసి అప్ అండ్ డౌన్ చేస్తే మ్యాప్స్ ని ఈజీగా జూమ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు పైకి వెళ్ళాలంటే స్క్రోల్ చేసిన అవసరం లేకుండా జస్ట్ టాప్ ఎడ్జ్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా స్టార్టింగ్ వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఏదైనా ప్రీవియస్ యాప్ కి స్విచ్ అవ్వాలనుకుంటే ఈ బాటమ్ లో ఉన్న బార్ మీద స్వైప్ చేస్తూ ఉంటే ఈజీగా ప్రీవియస్ యాప్ కి స్విచ్ అవ్వచ్చు. ఐఫోన్ లో ఈ ఫీచర్ కోసం చాలా మంది ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీళ్ళు రీసెంట్ వాయిస్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఐట్యూన్ ఆర్ గ్యారేజ్ బ్యాండ్ లాగా ఎక్స్ట్రా యాప్స్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మీ ఫేవరెట్ సాంగ్ ని రింగ్ టోన్ లో సెట్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఫైల్స్ యాప్ ఓపెన్ చేసి మీ ఫోన్ లో సేవ్ చేసిన MP3 సాంగ్ ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ యూజ్ యాజ్ రింగ్ టోన్ అనే ఆప్షన్ ని చూస్ చేయండి. అప్పుడు అది డైరెక్ట్ గా రింగ్ టోన్ లిస్ట్ లో యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం కాల్స్ వస్తే మీ ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతుంది. ఈ ఫీచర్ చాలా స్మాల్ గా అనిపిస్తుంది, బట్ మ్యూజిక్ లవర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఆప్షన్ కోసం ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి యాప్ సెక్షన్ లోకి వెళ్ళి మ్యూజిక్ యాప్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే యానిమేటెడ్ ఆర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మన లాక్ స్క్రీన్ మీద ఆ ఆల్బమ్ యానిమేట్ అవుతుంది. సో గైస్, ఈ ఐఫోన్ 17 Pro టిప్స్ అండ్ ట్రిక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకు పర్సనల్ గా డ్యూయల్ రికార్డింగ్ అండ్ అడాప్టివ్ పవర్ మోడ్ బాగా యూస్ఫుల్ అనిపించాయి. అండ్ మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.